కేరళలోని న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఫుల్ పేజ్ యాడ్స్ తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మంట పుట్టిస్తోంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో ప్రకటనల కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేరళ ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల ఫోటోస్తో ఇస్తున్న ఫుల్ పేజ్ యాడ్స్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఒక ఏటీఎంలా పనిచేస్తుందని అర్థమవుతుందని ఆరోపించారు మాజీ మంత్రి. తెలంగాణలోని అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అమలు కాని పథకాలని అమలవుతున్నట్టు కేరళలో మోసపూరిత ప్రకటనలు ఇస్తుందని మండిపడ్డారు హరీష్ రావు. ఈ యాడ్స్ కోసం ఖర్చు చేసిన వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతా నుంచి ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని ఎక్స్లో డిమాండ్ చేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ఈ కమెంట్స్ కి కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి కౌంటర్స్ వస్తున్నాయి? హరీష్ రావు ఎక్స్లో పోస్ట్ చేసిన తర్వాత ఇది చర్చనీయాంశంగానే మారింది పొలిటికల్ సర్కిల్స్లో. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయిన మహాలక్ష్మి కానీ మిగతా ప్రోగ్రామ్స్ని కేరళకు సంబంధించిన మాతృభూమి అనే డైలీలో మెయిన్ పేజీలో, ఫ్రంట్ పేజీలో జాకెట్ యాడ్ రూపంలో యాడ్ ఇచ్చారు అని హరీష్ రావు ట్వీట్ చేశారు. వాటి స్క్రీన్ షాట్స్ని కూడా పోస్ట్ చేశారు. దీంట్లో చాలా వరకు ఇతర రాష్ట్రాల్లో, దట్టు ఎన్నికలున్న రాష్ట్రాల్లో టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ ఖజానా నుంచి యాడ్స్ ఇస్తుంది అంటూ విమర్శించారు. దీనిలో చాలా హామీలు ఇంకా కూడా పూర్తి కాలేదు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తున్నారు అని హరీష్ ప్రభుత్వం ఏదైతే యాడ్ ఇస్తుందో దానిలో చాలా హామీలను మర్చిపోయింది అనేది ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే కాంగ్రెస్ కూడా దీన్ని బలంగా తిప్పికొట్టింది. కేవలం కేసీఆర్ ఫోటో చూపించుకోవడానికి మాత్రమే మీరు యాడ్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ని, యాదాద్రి ఓపెనింగ్ని చాలా రాష్ట్రాల్లో యాడ్స్ ఇచ్చుకున్నారు. పంజాబ్లో, హర్యానాలో, అట్లాగే చాలా రాష్ట్రాల్లో యాడ్స్ ఇచ్చుకున్నారు. ఢిల్లీలో చాలా హిందీ పేపర్స్కి యాడ్స్ ఇచ్చుకున్నారు. కాకపోతే మేము ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేసే క్రమంలోనే ఇచ్చామనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. రైట్, థాంక్యూ ప్రభాకర్.